హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ కాంతా మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది, మూవీలో మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ ఎలా ఉంది, రానా గారి యాక్టింగ్ ఎలా ఉంది, ఎలా యాక్ట్ చేశారో తెలుసుకోబోయే ముందు ఇంతవరకు మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ బెల్ ఐకాన్. ఓకే, ఇప్పుడు కాంతా మూవీ ఎలా ఉందంటే నాకైతే కాంతా మూవీ యావరేజ్ అనిపించింది. అసలు యావరేజ్ ఎందుకు అనిపించింది తెలుసుకోవాలంటే మెయిన్ వచ్చేసి కథ, స్టోరీ అయితే మనము ఈ స్టోరీని చాలా మూవీస్లో చూసే ఉంటాం అని మీకు ఫీల్ వస్తుంది థియేటర్లో మూవీ చూసేటప్పుడు. స్టోరీ నేను వచ్చేసి డైరెక్టర్కి హీరోకు క్లాష్ ఉంటుంది. అంటే ఇప్పుడు హీరో ఏ విధంగా మూవీ తీయాలనుకుంటున్నాడు, డైరెక్టర్ ఏ విధంగా మూవీ తీయాలనుకుంటున్నాడు అంటే మూవీ ప్లాట్ హీరో డైరెక్టర్ మధ్య ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అది మూవీలో అంటే మూవీ ట్రైలర్లో కూడా లేదు. అది ఓన్లీ థియేటర్స్ అనే తెలుసుకోవాలి, లేకపోతే స్పాయిలర్ అయిపోతుంది నేను చెప్తే. ఇంకా ఈ మూవీలో పాజిటివ్ గురించి మనం మాట్లాడుకుంటే టెరిఫిక్ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు హీరో ఒక యాక్టింగ్ చేస్తే విలన్ అంటే నేను చేయలేనా, అంటే హీరోయిన్ అనుకుంటే హీరోయిన్ నేను చేయలేనా అని ఒకరి మీద ఒకరు పోటీ పడి యాక్టింగ్ చేసినట్టు ఉంది మూవీలో. అంటే ఒకరికొకరు బెస్ట్ ఇచ్చుకుంటున్నారు. మూవీ మొత్తం మనకు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇంకా దుల్కర్ సల్మాన్ టెరిఫిక్ యాక్టింగ్, టెరిఫిక్ ఇంకా నో వర్డ్స్ చెప్పాలంటే. ఇప్పుడు తీస్తున్న లక్కీ భాస్కర్ కానీ మొత్తం ఇన్ని మూవీస్ తీస్తున్నాడు. ఇన్ని మూవీస్లో మనం తన యాక్టింగ్ ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అసలు టెరిఫిక్, నో వర్డ్స్. ఇంకా మన దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇంకా సముద్రకని గారు కూడా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్గా ఉంది. అది చెప్పారు కదా వాళ్ళు ఈవెంట్లో, నేను అన్ని సినిమాల్లో మామూలు నార్మల్ సైడ్ క్యారెక్టర్ చేశాను అంటే హీరోయిన్గానే. ఈ మూవీలో మాత్రం నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈ మూవీకి నేను హీరోయిన్గా సెలెక్ట్ కావడం నాకు చాలా అదృష్టంగా ఉంది. నా అమ్మాయి చెప్పింది ఈవెంట్లో, చెప్పిన విధంగానే యాక్టింగ్ మాత్రం కుమ్మేసా అని చెప్పుకోవచ్చు. ఇంకా మూవీలో మ్యూజిక్ వస్తే మూవీలో బీజిఎం మాత్రం బాగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే ఇప్పుడు ఏ సీన్కి ఏ బీజిఎం ఉందో, ఏ బీజిఎం రావాలి, ఏ ఎమోషన్ సీన్కి ఆ బీజిఎం రావాలి, మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం సావ కొట్టేశాడనమాట చెప్పుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఒక్కతాను వాడింది, ఇంకోతాను వాడట్లేదు. అంటే మొత్తం కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే వాడిన మ్యూజిక్ని మళ్ళీ వేరే షాట్కి వేయకుండా ఒక షాట్కి వేసిన మ్యూజిక్ని ఇంకో షాట్కి వేయరు. ఇంకా నేనైతే మూవీ ఫస్ట్ హాఫ్ చూసి ఇంకా అయిపోయింది మూవీ హిట్, ఇంకా లక్కీ భాస్కర్కి ఇది కాంపిటీషన్ చెల్లింది అనుకున్నా. అలా ఎప్పుడైతే అనుకున్నానో ఇంకా క్లైమాక్స్లో దెబ్బడిపోయింది. క్లైమాక్స్ చాలా స్లోగా వెళ్ళింది. సెకండ్ హాఫ్లో అయితే అసలు ఫస్ట్ హాఫ్ మనం చూసింది, సెకండ్ హాఫ్లో అసలు కొంచెం కూడా అంటే ఎలా చెప్పాలి, కొంచెం కూడా దానికి దీనికి సంబంధమే లేదు. మొత్తం జోనరే మారిపోతుంది సెకండ్ హాఫ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలుకి లింక్ అనేది ఉండదు. అరే మనమేందిరా అసలు ఈ మూవీ చూస్తున్నాం, వేరే మూవీ చూస్తున్నామా అనిపిస్తాం మనకి సెకండ్ హాఫ్ చూస్తే. అంత డిఫరెంట్గా ఉంది ఫస్ట్ హాఫ్ స్టోరీ, సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం. ఇప్పుడు మూవీస్లో హీరోయిన్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్, బట్ ఈ మూవీలో మాత్రం ఆ హీరోయిన్ ఎమోషన్ మటుకు పండలేదు, అంటే మనకేం అనిపించదు. సో నాకైతే అది కొంచెం డిసప్పాయింట్ అయ్యా. మూవీ అయితే పర్వాలేదు, ఓకే, జస్ట్ యావరేజ్ అనుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్లో హీరోయిన్ని ఎమోషనల్గా చూపించేద్దాం, ఎమోషనల్గా చూపిస్తే అంతా జనాలు చూసేస్తారనుకున్నారో ఏంటో మరి. అసలుకి హీరోయిన్ ఎమోషన్ అసలు పండలేదు. దానివల్ల లాస్ట్లో దెబ్బడిపోయింది అనుకోవచ్చు. డైరెక్టర్ ఎవరో మాత్రం నాకు తెలియదు, కానీ చూసుకోండి భయ్య కొంచెం. ఎప్పుడన్నా చూడండి లాస్ట్లో ఎమోషనల్ పెట్టేయడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు వస్తున్న డైరెక్టర్కి. కొంచెం చూసుకోండి. ఇంకపోతే రానా గారు గురించి తెలిసిందే కదా, తన యాక్టింగ్ పీక్స్ అయితే ఉంది మొత్తం. రానా దగ్గుబాటు గారి ఎంట్రీ అయితే సెకండ్ హాఫ్ ఉంటుంది. సో ఇంకా మూవీ ఓవరాల్ రివ్యూ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ దెబ్బేసింది భయ్య. ఫస్ట్ హాఫ్ అంటే మనం కాంతా మూవీ ఎందుకు చూడాలంటే అంటే ఫస్ట్ హాఫ్ కోసం చూడాలి. సెకండ్ హాఫ్ మీరు వచ్చేసిన అంత బాధ అయిపోలేదు, మొత్తం డొల్ల. లాస్ట్లో ఏదో ఎమోషన్లో పెట్టేసి చూసేస్తారు జనాలు అనుకోవడం చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య చూస్తున్న మూవీస్లో. ఎనీవే నాకైతే మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది మొత్తం. ఓకే, జస్ట్ ఓకే బై ఫ్రెండ్స్. ఈ మూవీ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.